నమస్కారం, రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ఆర్థిక సంబంధాల వల్ల ఏర్పడ్డ అనుబంధాలు కేవలం తాత్కాలిక సంతోషాలను మాత్రమే ఇస్తాయి. కానీ ఆప్యాయతలతో నిండిన అనుబంధాలు జీవితాంతం సంతోషంతో కూడిన పొదరిల్లుగా మారుతాయి. లక్ష్మి చందర్ని పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టేంత వరకు చాలా సంతోషంగా ఉంది. కానీ తన వాళ్లే ఆస్తి కోసం తన భర్త చావుకి కారణమై ఈ రోజు తన పిల్లల్ని కూడా తనకి దూరం చేయాలని చూడటంతో అటు భర్తని కోల్పోయి ఇటు అయిన వాళ్ళ వల్ల కష్టపడుతున్న లక్ష్మి కన్నీటి వేదనే ఈనాటి మన రచ్చబండలో. షాద్ నగర్ కి చెందిన లక్ష్మి తన సొంత అక్క పెద్ద కోడలుగా కాలు పెట్టిన ఇంటే చిన్న కోడలుగా అడుగు పెట్టింది. పెళ్లైన నాటికి ఆ ఇంటి కోడలుగా వెళ్లటం ఇష్టం లేనప్పటికీ పెళ్లయ్యాక భర్త చందర్ ఎంతో బాగా చూసుకున్నాడు. కానీ అక్క మారు మాత్రం తనని ఓ శత్రువులా చూస్తూ ఎప్పటికప్పుడు ఎన్నో కష్టాలకు గురి చేసింది. ఇలా అక్కతో తన వారందరూ చేతులు కలిపి ఆఖరికి భర్త మరణానికి కారణమై చిన్న వయసులోనే విధవను చేశారు. ఇక భర్తకు దూరమై పిల్లలతో తన మానాన తను బ్రతుకుతుంటే భర్త ద్వారా రావాల్సిన ఆస్తిని కాజేసేందుకు అక్క మేనల్లుడు గోపాల్ చంపేందుకు కూడా వెనకాడకపోవడంతో 2 పిల్లలతో సహా న్యాయం కోసం రచ్చబండను ఆశ్రయించింది లక్ష్మి. భర్తతో సంతోషంగా ఉన్న లక్ష్మి జీవితంలో తన వాళ్ళు ఎలాంటి అలజడి రేపారు, ఈ రోజు భర్త చనిపోయిన తర్వాత ఏ దురుద్దేశంతో తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నారో మనతో చెప్పుకోవడానికి లక్ష్మి వచ్చింది. లక్ష్మి రామ. నా పేరు లక్ష్మి మేడం. నేను రచ్చబండ కార్యక్రమం వచ్చిన నా ఇష్ట ప్రకారంగా వచ్చిన ఎవరు బనిమితలేదు మేడం. అన్ని దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అన్ని నిజ అవదని చెప్పండి. ఏ ఊరమ్మ మీది? షాద్నగర్ మేడం. షాద్నగర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరం అవుతుంది మేడం. ఎంతమంది పిల్లలు? 2 బాబులు మేడం. ఏం చేస్తుంటారు? చదువుకుంటారు మేడం. ఏం చదువుతున్నారు? బాబు 4th క్లాస్, చిన్నోడు పెద్దోడు 4th క్లాస్, చిన్నోడేమో 3 క్లాస్ మేడం. మీ భర్త? భర్త చనిపోయింది మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 నెలలు అవుతుంది మేడం చనిపోయింది. ఇప్పుడేనా? ఇప్పుడే చనిపోయింది మేడం. ఓకే. సో పెళ్ళై 12 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు? బాగానే ఉన్నాం మేడం. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. మీ భర్త ఎలా చనిపోయారు? మా భర్త కొట్టిరు మేడం. సొంత అక్క వాళ్ళ మర్దికే తీసుకుపోయింది మేడం. అని నన్ను ఆయన ఏ లోటు రాకుండా చూసుకుంది మేడం. నన్ను చిన్న పిల్లలా కాపాడుకుని మేడం. నా భర్త నన్ను అక్కే చేసింది మేడం. నేను వద్దన్నాను. అప్పుడు కూడా నాతో గొడవ చేసింది మేడం. పెళ్లి కాక ముందు కూడా. ఎలాగా? మా మర్దికి చేసుకోకు, నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు, నేను హ్యాపీగా ఉన్నా ఆయనతో, మా బావకి దగ్గర రానియాడు మేడం. దూరమే ఉంటాడు మా బావ, ఎప్పటికైనా దూరమే ఉంటాడు. మేము బాగానే ఉన్నాం. ఇగో నువ్వు పెళ్లి చేస్తే చిచ్చు పడుతుంది మా ఇంట్లో. నాకు తెలియదు అంతకన్నా చెప్పినా మేడం మా వాళ్ళకు. ఆయన భర్తనేమి నువ్వు చేసుకోవట్లేదు? లేదు కదా. భర్త తమ్ముడిని చేసుకుంటే ఆవిడకి ఇట్లా చెప్తే మేడం నేను చెప్పిన మేడం. నేను చెప్పి పాయసం కూడా తాగిన. ఇగో అక్క ఇట్లా అంటుంది, నేను చేసుకుని అన్నయ్య ఇంట్లో. ఎట్లా ఎవరు కుదిర్చారు పెళ్లి? మా సొంతం అన్నయ్య నన్ను కొట్టి చేపించాడు మేడం. చేసుకో, వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది కదా చేసుకో అనేసి అన్నాడు మేడం. ఆయన చేసుకున్నా కూడా మా ఆయన మంచిగా చూసుకుంది మేడం నన్ను. మా ఆయన బాధ ఏం లేదు మేడం. ఆమెనే కొట్టేది, ఆమెనే నెత్తి పళ్ళ కొట్టేది, ఎక్కడంటే అక్కడ కొట్టేది. కడుపులో పాప బాబు ఉంటే కూడా గుంజి గుంజి కొట్టేది మేడం మా అక్క. సో మీ అన్న ఇష్టమే తప్ప మీ భర్తకి ఇష్టం అని? ఇష్టం మేడం. అత్తమామలకి? అత్తమామలు లేరు మేడం, చనిపోయారు. ఎప్పుడు? పెళ్ళప్పుడు కాదు, మా ఆయన చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది మేడం. మీ అమ్మ నాన్నలు? అమ్మ నాయన ఉన్నారు. నాయన చనిపోయి 5 సంవత్సరం అయింది. ఓకే. మీ పెళ్ళప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు మేడం. నాన్నకి ఇష్టం లేకుండే మేడం. ఇట్లా సతాయిస్తుంది కదా, ఇట్లా టార్చర్ పెడుతుంది, వద్దు మా బిడ్డకి అని అంటే పెద్దన్ననే నన్ను కొట్టి చేపించింది మేడం. ఆస్తి కోసం బాగా చూసుకుంటారు కదా అనేసి వాళ్ళు కూడా ఆలోచించారు మేడం. చూస్తారు బాగా చూసుకుంటారు అనేసి చేసారు. కానీ మొత్తం మా అక్కనే చేసింది మేడం. చేస్తే మేడం. నీ వయసు ఎంత పెళ్ళప్పుడు? 16 ఏళ్ళు. 16 ఏళ్ళకి చేసింది. సో చిన్నప్పుడే చేసి అక్కడికి ఇష్టం లేకుండా చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో చాలా కష్టాలు పడ్డారు. కలిసే ఉన్నారా కాపురం? అన్నదమ్ములు లేదా దూరం దూరం? దూరం. అలా అప్పుడే అలాగ చేసింది మేడం. నన్ను పెళ్ళైన 3 నెలలకే అలాగ చేసింది. బాబు కడుపులో వాడినాకనే చేసేసింది మేడం. అలాగే చేసింది. ఇంకా అక్కడ భూమి అమ్ముకున్నాం మేడం. భూమి ఉండే మాకు బాగానే ఉండే మేడం. పొలాలు అమ్ముకొని ఇక్కడ షాద్నగర్ వచ్చినాం మేడం. షాద్నగర్ లో ఇద్దరు సగం అనేసి ఇల్లు తీసుకున్నాం మేడం. ఒక చాటనే ఉంటాము, బాగా చూసుకుంటాం మా చెల్లెలకి అనేసి నన్ను నమ్మించి ఇల్లు తీసుకున్నాం మేడం. అక్క తీసుకుంది. అయితే ఆడకన్నా మంచిగా చూసుకోకుండా టార్చర్ పెట్టేది మేడం. కొట్టేది, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే చాలు కొట్టేది, తిట్టేది. అయినా మా ఆయనకు చెప్పకుండానే ఎందుకు టెన్షన్ పెడదాం అనేసి నేను మా ఆయన బాగా చూసుకుంటే చాలు అనేసి నమ్ముకొని ఉన్నా మేడం. అంతటికే మా ఆయన వచ్చినాక ఏం చెప్పేది లేదు మేడం.
ఇంకా అటు అటు అనేసి గొడవ చేసేది. మా ఆయనకు ఒకరోజు తెలిసిపోయింది ఇట్లా నేను వెళ్ళినాకనే టార్చర్ పెడుతుంది నాకు వద్దనేసి, ఆ ఇల్లు నువ్వే తీసుకో మారు, మా అక్క పేరు మారు నువ్వన్నా తీసుకో నేనన్నా తీసుకుంటా, ఎవరో ఒకరు వెళ్ళిపోదామంటే ఆమెనే తీసుకుంది మేడం. 7,10,000 తీసుకున్నాం మేడం. సెట్ సగం అనేసి 3,50,000 నాకు ఇచ్చేసింది మేడం. కానీ మీ భర్త అడగలేదా నా భార్యని తిట్టడానికి కొట్టడానికి? ఆయన ఎవ్వరు గొడవ పోకుంటుండే మేడం. సాఫ్ట్ గా ఉంటారు. అమ్మలాక అనేసి వదినకి అమ్మలాక అనేసి చూసేది, కానీ ఈమె తన కొంటి బుద్ధులు మేడం. మా అక్క తన కొంటి బుద్ధులు. ఎందుకు ఆమెకు అంత మంచిగా చూసుకుంటాడు, నా భర్త దూరం ఉంటుండు కదా, ఈమె అలాగానే ఉండాలనేసి నాకు మస్తు సార్లు చెప్పింది మేడం. నువ్వు పారిపో ఎవరికన్నా తీసుకొని, ఎందుకు పోతా, నా భర్త నన్ను అంత మంచిగా చూసినాక నేను ఎందుకు పోతా, సావన్న బతుకైనా ఆయనతోనే చేస్తాను, నేను ఎందుకు పోతా అనేసి అంటే అమ్మకు కానీ నాయనకు కానీ అన్న వాళ్ళకి కానీ ఇప్పటి వరకు చెప్పలేదు మేడం. నీతో చెప్తున్నా మేడం నేను, ఎందుకంటే నా దేవుడు నాకు మంచిగా చూసుకుని మేడం, నేను ఏ రోడ్డు లేకుండా చూసుకుని. ఎత్తుకొని మంచిగా గోరుముద్దలు తినబెట్టేది కూడా నన్ను చిన్న ఏరియాలో దూరం కాదమ్మా, ఇక్కడ వేరే ఇంటి మనిషిని భర్త ఆయన ప్రేమగా చూసుకున్నాడు. నీకన్నా ముందు పుట్టింది ఒకే తల్లి కడుపున, మీ అక్క ఎందుకు నిన్ను అంత టార్చర్? ఎందుకు నాకు అర్థం కాలేదు మేడం. నేను చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి అంతేనా? పెళ్ళైన తర్వాత? చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి అమ్మల ఇంటి కాడనే ఉండేది. ఆమె కూడా 10 సంవత్సరం ఉండి వచ్చింది మేడం అమ్మల ఇంటి కాడనే. మా ఆయననే నాకు సంబంధం కుదిరేసాను అనేసి ఆయనని ఇల్లు కట్టిపించింది తండలా. పెళ్ళైనాకనే వెళ్ళిపోయినాం. మా అమ్మోళ్ళ ఇంటికి దగ్గరే ఉండేది. అమ్మోళ్ళకి కూడా బాగా చూసేది కదా, వాటిని వాళ్ళతో కూడా మంచిగా ఉండేది కదా. నా ముందనే టార్చర్ పెట్టేది ఆడ. ఎందుకు అనేసి తొందరగా పంపించారు నాకు మా అక్కని. తండకు వెళ్ళిపో మా దాంట్లో వద్దనేసి వాళ్ళతో కూడా బాగానే కొట్లాడ చేసేది. వాళ్ళకి వీళ్ళకి లింక్ పెడితే మాటలు చాలా మేడం. ఆ మాటలు దేవుడు ఎట్లా ఇచ్చిండో నాకు తెలియదు, కానీ ఒక్కడికి డబ్బులు చెప్తుంది మేడం. అసలు మాటలు అంటే అసలు లేని మాటలు వస్తాయి మేడం. అసలు ఆమెకు ఇట్లా మీ భర్త ఉన్నప్పుడే మీకు అంత టార్చర్ ఉండేది. టార్చర్ పెట్టి మరి ఇప్పుడు ఎలా ఉన్నారు మీతో? ఇప్పుడు మేడం ఇప్పుడు అంతకే వచ్చినాం కదా మేడం, ఈ కొత్తగా ఫ్లాట్ తీసుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాం మేడం. ఆమె 3,50,000 ఇచ్చింది కదా మేడం, దాంట్లో పిల్లాటికే సరిపోయినాయి మేడం. అప్పు తీసి మేము కట్టుకున్నాం మేడం. ఇప్పటికైనా 3,50,000 అప్పు ఉన్నాం మేడం. నాకు అసలు ఏ అప్పు తీరలేము. ఆయన కట్టుకున్నాక ఇగో మీరు బాగానే పిల్లలు చేసి రేకులు వేసిరు కదా, నేను ఇగో ఈ పాత ఇంట్లో ఉన్నా, ఎందుకే నా దాంట్లో సగం భాగం నేను తీసుకుంటానులా, నాకు బిడ్డ ఉంది, నీకు 2 కొడుకులు ఉన్నారు, ఎవరు చేస్తారు, మా ఆయన అట్లా దూరం వెళ్ళిపోయిందంటే బిడ్డకి నాకు వాళ్ళ ఆయనకి ఏం సంబంధం మేడం? నా సంసారం నేను బాగా చేసుకోవాలి కదా. అక్క ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, నీకు జమానా నుంచి చెప్తూనే వస్తున్నా, నువ్వు ఏ మాట పట్టించుకోకుండా నా మాట వినకుండా ఇట్లా బయటికి వెళ్ళిపోయినావు నువ్వు నా ఇంట్లో నుంచి అంటే, నీ టార్చర్ భరించలేకనే నేను బయటికి వెళ్ళినాగా మేడం. నాకు వెళ్ళిపోమని చెప్పింది. ఆమెనే తీసుకుంది. మా ఆయన అన్నాడు నేను తీసుకుంటా మారు, నువ్వు అన్నది తీసుకుంటే నేనే తీసుకుంటా, నీకెందుకు ఇస్తా అనేసి లాస్ట్ లాభంకు అమ్మేసినాం మేము. ఆమెతో ఏగలేక అమ్మినాం మేము. అయితే ఇప్పటికన్నా ఈ కొత్త ఇంట్లో వచ్చినాక మేడం ఇట్లా మా సంఘం గ్రూప్ తెలుసుగా మేడం, ఆ మార సంఘం గ్రూప్ గురించి ఒక లీడర్ కి నాకు గొడవ మేడం. అబద్ధాలు చెప్పొద్దు మేడం. ఈ లీడర్ కి నాకు గొడవ అయితే వాళ్ళ బిడ్డకు ఆమె దాబాలా పనిచేసేది మేడం. మా అక్క ఇప్పటికైనా దాబాలనే పనిచేస్తుంది. మా అక్క మా వదినకి తోలుకొచ్చిందంట, దాబాలా పనిచేస్తారు వాళ్ళు. అయితే నాకు 12 తారీఖు అనేసి వాళ్ళు చెప్పారు మేడం. 11 తారీఖే గ్రూప్ పైసలు కట్టేసారు. అయితే ఆమె షాయన్ అనేట ఆమె ఏం చెప్పింది, లక్ష్మి నువ్వు 11 తారీఖు వినలేవా, ఫైన్ కడతాం రా, ఇగో లీడర్తో మాట్లాడంటే, అక్క తీసుకో ఇప్పుడు నైట్ పూట ఏ లీడర్ తట్టుకోను, పొద్దుగల మాట్లాడతా, ఏమన్నా ఫైన్ ఉంటే నేను ఇస్తా అని చెప్పిన మేడం. ఎందుకు వాళ్ళకి బాధ అనేసి 100 కానీ 50 కానీ ఇస్తా అని చెప్పిన మేడం. అంతటికే తోలుకొచ్చింది ఆమె, మాట వినకుండా ఆమె తోలుకొచ్చింది. బస్సులో మా కాలేజీలో తోలుకొచ్చి అందరికి రప్పించింది మేడం. లీడర్ వాళ్ళకు మా గ్రూప్ లో 10 మంది, ఇగో లక్ష్మి ఫైన్ ఇస్తా అంటుంది పొద్దుగాల తీసుకుంటే, అంతటికే మా అక్క బిడ్డ వచ్చింది. నా బాధ ఏమో నేను వాళ్ళకి చెప్పుకుంటున్నా మేడం, ఇట్లా తీసుకో నేను ఇట్లా కట్టేస్తా, నేనే పోయి కట్టి వస్తా బ్యాంక్ అనేసి చెప్పిన మేడం వాళ్ళకు. అయితే ఏమన్నది మేడం, ఇగో వాళ్ళ బిడ్డ వచ్చింది మేడం. నైట్ ఆ బిడ్డ వాళ్ళు ఎవరింటికి ఆడబెట్టిపోయిందో నాకు తెలియదు మేడం, నేను చూడలే మేడం, అబద్ధం చెప్పొద్దు. రప్పున వచ్చింది ఆ పిల్ల, పెళ్లి కాని పిల్ల ఉంది అక్కకు. అయితే వచ్చి పిన్ని పైసలు తీసుకోమన్నది. ఇగో సువర్ణ, ఆమె పేరు సువర్ణ మేడం. నేను నా పైసలే నేను కట్టలేకపోతున్నా, గొడవ అవుతుంది, ఇగో మీ అమ్మకు పొద్దుగాల వచ్చి కట్టుమాను, ఫైన్ రాస్తురీడా, ఫైన్ అని మొన్ననే చెప్పి మర్చిపోయినా నేను అంటే, ఇగో నువ్వు కట్టి మా అమ్మ మీద ఎందుకు దొబ్బుతావు, మా అమ్మ నీకే 3,000 ఇవ్వమని చెప్పింది, నువ్వే కట్టాలి, ఫైన్ కూడా నువ్వే కట్టాలి అంటే నాకు కోపం వచ్చింది మేడం. నా బాధ నేను ఎగుతున్నా, నువ్వేందే నాకు చెప్పడదనేసి తిడితే నాకు రివర్స్ తిట్టింది మేడం, గలీజ్ మాటలు ఉన్నాయి. ఇంకా మాకు 2 మధ్యలో గొడవ అయింది మేడం. అంతటికి నా ఇల్లుకి నేను వచ్చినా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. ఆ పిల్ల వెళ్ళిపోలేదు మేడం, దాబాకు పోయింది మేడం. దాబాకు పోయి వాళ్ళ అమ్మకు దొరికొచ్చింది మేడం.
అదే నైట్ 12 గంటల వరకు ఫుల్ గొడవ మేడం. నన్ను ఎక్కడంటే అక్కడ కొట్టిరు మేడం. మా అక్క ఆ పిల్లలు లేకుండే మేడం, ఆవదం చేయవద్దు. అక్క పిల్ల ఇద్దరు కొట్టిరు మేడం. అప్పుడే మా తమ్ముడు వచ్చిండు, చిన్న తమ్ముడు. వాళ్ళకి ఫోన్ చేసి చిన్న తమ్ముడు వచ్చిండు. అయితే మా ఆయన దూరం ఉంటుండే మేడం. 11 రోజులకు వారానికి అట్లా వస్తుండే. లూలర్ పని చేస్తాడు, చేస్తుండే డ్రైవర్ పని. అయితే మా ఆయనకు ఫోన్ చేసిరు, ఇగో మీ భార్య వచ్చి నైట్ పూట వచ్చి ఇక్కడ గుట్లాడ పెడుతుంది, గొడవ అవుతుంది, మా బిడ్డకు మస్తు కొట్టింది, ఏదైనా వచ్చి చేయి చందారు అనేసి చెప్పింది. నాకు భయం అయింది మేడం. మా ఆయన ఎంత మంచిగా చూసుకుంటాడు, కొడతాడు మేడం, చూసినప్పుడు మంచిగా చూసుకోడు. నాకు భయం అయింది మేడం. మళ్ళీ వచ్చి కొడతాడేమో, ఎందుకు చేయించినావు బాబు, మా తమ్ముని పేరు బాబు ఎందుకు చేసినవరా మీ బాబు ఫోన్ అంటే, అక్కడ నేను చేయలేను, సువర్ణనే నా చేతిలోకి వెళ్ళి గుంజుకొని చేసింది అంటే 1కి 2 చెప్పింది మేడం. చెప్పినాక నన్ను ఫోన్ చేసిండు, ఏంద్రా నువ్వు అట్లా చేస్తున్నావంట, ఆమె పిల్ల జోలికి ఎందుకు పోయినావంటే, ఆమెను ఇగో లీడర్తో మాట్లాడండి, నువ్వు ఇట్లా శానక్కతో మాట్లాడి నాకు చెప్పంటే ఆమెతో మాట్లాడిండు. అప్పుడు నమ్మిండు మేడం. ఇగో మీ భార్య వచ్చింది, వాళ్ళు లేరు బస్సులో, వాళ్ళే ఆమెనే వచ్చి కూడా చేసింది, ఆ పాప మీ పాప వచ్చి చేసింది అందరూ, నువ్వు ఆ టెన్షన్ పడకుండా ఉండు అనేసి చెప్పింది మేడం. అయితే ఆమెకి మా ఆయనకు ఫోన్ చేసుకుంటానే ఉన్నారంట మేడం. వీళ్ళు మా తమ్ముని ఫోన్తోనే చేసిరు మేడం, ఎవరి ఫోన్తో కాదు, మా తమ్ముని ఫోన్తోనే చేసిరు. అదే రోజు నైట్ చేసిరు, ఇంకా తెల్లారే రప్పించిరు మేడం. రప్పిస్తే మేడం మా ఆయన కొట్టేటోడు అంటే నేను కొట్టి చంపుతుండే కదా మేడం. ఆయన కొట్టలేడు మేడం, ఒక్క మాట చెప్పలేడు. ఎందుకంటే ఎప్పుడు నన్ను కొట్టలేడు మేడం. ఆయన అంత బాగా చూసుకుంటు మేడం నన్ను. ఆయన వచ్చి అడిగిండు, ఎట్లయిందిరా గొడవ అంటే ఇట్లా అయిందని చెప్పిన మేడం. నేను చెప్పితే ఇంకా వాళ్ళ జోలికి పోకుండా మంచిగా మాట్లాడుకుందాం పెద్దలతో కూర్చొని పెట్టంటే ఈమె వచ్చింది మేడం. మా అక్క వచ్చి అది బిందె తీసుకుని వచ్చింది మేడం. నాకు వాటర్ ఫుల్ మేడం, అబద్ధం చెప్పొద్దు, దేవుని ఇచ్చిన అక్కడికి బాగానే ఉంది. అయితే వాటర్కి వచ్చి మేడం ఏమంటది, నువ్వు రాత్రి వచ్చినావు కదా, ఎందుకు రాలే మా ఇంటికి, భార్య మా బిడ్డ కొట్టి ఇగో గ్యాస్ పోసుకుంది, మా బిడ్డ చచ్చిపోయేటట్టు ఉంది. ఏ గ్యాస్ పోసుకోలేదు మేడం, మా అమ్మలు ఇంటికి పంపించింది, వాళ్ళ కొడుకుకి 2 కొడుకులకు ఆమె బిడ్డకు ఇగో ఇట్లా కొట్టి గ్యాస్ పోసుకుంది, మా బిడ్డ చచ్చిపోతుందేమో, లేకుంటే నీకే నేను పుస్తక కట్టుకుంటా అనేసి పుస్తక తీసి మేడం ఇట్లా మా ఇంట్లో వేసింది మేడం. మా బిడ్డ చచ్చిపోతే నీకే పుస్తక కట్టుకుంటా అనేసి ఎప్పటికి అట్లే చేసేది మేడం, నీకే పుస్తక కట్టుకుంటా. అయితే మేడం నేను అన్న, ఇగోక మంచిది కాదు, అట్లా చెప్పి మంచిది కాదు, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, నువ్వు వెళ్ళిపో అనేసి నేను సంప్లయించి నేను పంపించేది మేడం. అంటే ఏంటి నీకే పుస్తక కట్టుకుంటా అనేస్తే ఏంటి అర్థం? అంటే నీతోనే ఉంటా నేను, మా ఆయనతోని నీతోనే ఉంటా నేను, నువ్వే చూడాలి, మా బిడ్డ చచ్చిపోతే నేను ఉండను అని అంటే, భర్తకు నువ్వు మంచిగా చూసుకోకుండా మేడం, కడుపుకు తిండి పెట్టక భర్త దూరం ఉన్నాడు, నువ్వు కడుపుకు తిండి పెడితే ఆయన ఎందుకు దూరం ఉంటాడు మేడం? నాకు దూరం చేసినావు కదా, నాకు బజార్లో ఇచ్చినావు కదా మేడం, ఇంకా నువ్వు భర్తకు నువ్వు దగ్గర చూసుకోవాలి కదా. ఇప్పటికైనా కొట్టిన దెబ్బకు మా బావ చూసిండు మేడం, ఆయన ఏడ ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పటి వరకు కూడా 7 నెలలు అవుతుంది దాని ముఖం చూడలే, బావ ముఖం. అయితే ఆయన కొట్టిన దెబ్బ భరించలేక చూడలేక నన్ను కూడా అట్లా కొట్టి చంపుతారనేసి ఇప్పటికైనా వాళ్ళ ఇంటికి రాలేడు మేడం. అడగనీకి తొలకపోయింది మేడం ఆమెని, వాళ్ళ పిల్లలకు కూర్చొని పెట్టింది చైర్ మీద, 3 చేడు ఇచ్చి కూర్చొని పెట్టింది మేడం. ఇంకా ఇట్లా చెప్పంగానే రాంగ్ మాట అంటే, నువ్వు మా చెల్లెలకి అట్లా అంటావు అనేసి వాళ్ళ చిన్న కొడుకు మేడం గుద్దేసి ఇట్లా రాయి తీసుకొని వేసి ఇట్లా ఎదల్లో కొట్టింది మేడం. ఇక్కడ రాయి కోసుకుపోయింది, బండ మీద వేస్తే బండ కోసుకుపోయి రక్తం వచ్చింది మేడం. పడుకోవాలంటే నిద్ర వస్తలేదు మేడం. అట్లెట్లా మనసు వచ్చింది, గుండెల్లో రాయితో కొట్టి పొట్ట మీద కొట్టి రక్తం వచ్చేలాగా? అప్పటికే మా బావకు ఫోన్ చేసిన మేడం, ఇట్లా కంప్లైంట్ ఇస్తాను మేడం, వద్దు పెద్దలతో మాట్లాడిస్తా అనేసి వాళ్ళందరూ ఒప్పగిచ్చారు మేడం. మా అన్నకు లేకుంటే మా అన్న బతికేదే. నేను వాళ్ళెవరు, మంచి ప్రాణం ఉంటుందా పోతుందా అనేలాగా కొడితే కనీసం పోలీసులు కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళకి భయం కదా. వద్దు నాకు వద్దు అనేసి చెప్పారు మేడం, వాళ్ళు అసలు వద్దు అనేసి చెప్పారు. మాట్లాడుకుందాం ఎప్పటికి కంప్లైంట్ అంటే బస్సులో కూడా గొడవ చేసి కంప్లైంట్ ఇస్తుంది మేడం. నాకైతే పోలీసులు అంటే భయం మేడం, నేను ఎప్పటికీ పోలేము మేడం. నిన్న కొడుకుని తీసుకొని పోతే తీస్తానంటే ఎస్ఐ లేడు, ఎందుకు వచ్చిన అమ్మ నువ్వు, మీ గోపాల్కి దొరకరా అన్న కొడుకు, గోపాల్కి దొరకరా, ఆయన చెప్తేనే మేము కంప్లైంట్ ఇస్తాం అనేసి అన్నారు మేడం. నన్ను కుక్కని కొట్టి మేడం, ఇంకో కత్తి పెట్టింది మేడం, ఇట్లా చంపుతామనేసి. ఎవరు? మా అన్న కొడుకు మేడం. పెళ్లి చేసుకున్న ఇంట్లో మీ అక్క సుఖం లేకుండా చేసింది, తమ్ముడేమో నీ భర్త చావు బతుకుల్లో ఉండేలా కొట్టాడు, ఇంకో అన్న కొడుకేమో ఈ విధంగా. ఏంటిది అసలు? వాళ్ళకెట్లా పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు? ఒక అమ్మాయికి చంపి జైలుకు పోయి వచ్చింది మేడం, నాకు భయం అవుతుంది ఏ టైంకి ఏం చేస్తారని.
గోపాల్ అంటే మీ అన్న కొడుకు? అన్న కొడుకు మేడం. అమ్మాయికి కడుపు చేసి చంపేసి రోడ్డు మీద వేస్తే వాళ్ళే పట్టి కంప్లీట్ కుక్కని తీసుకొచ్చి పట్టించారు మేడం. అందుకే జైలుకు వచ్చిండు. అందుకే భయం అవుతుంది మేడం. మొన్న కొడుతుంటే అంటాడు 1 లక్ష రూపాయలు నేను నాది లేదని చెప్తే నీకు నాశనం చేస్తారే, నాకు ఎవరేం చేస్తారు, నువ్వు కంప్లైంట్ ఇస్తావు. పెద్దలు ఎవరు అతనికి బుద్ధి చెప్పారా? పెద్దల దాంట్లో తిరుగుతాడు మేడం, పెద్దల దాంట్లో తిరుగుతాడు ఈయన మా గోపాలు. పెద్దల దాంట్లో తిరుగుతాడు, అన్ని ఒక అమ్మాయిని చంపేసి పోలీస్ కేసు అయితే కూడా వాళ్ళు ఎవరు? ఇప్పుడు కూడా వాళ్ళ భూమి పంచాయతీ కూడా నడుస్తుంది మేడం. వాళ్ళు కోర్టులోనే ఉన్నారు మేడం. వాళ్ళు ఇప్పటికైనా కోర్టులో కేసు దగ్గలేదు మేడం. అందుకే నాకు భయం అవుతుంది మేడం. నీకు కాలు మోగుతా మేడం, నీ చెప్పులు గడిగానే బతుకుతా మేడం. మా చిన్న పెద్ద అబ్బాయి మేడం, ఆయనకు హాస్టల్లో జాయిన్ చేసిన మేడం. ఇప్పుడు డాడీ లేడు కదా, నేను పైసలు ఏడు నుంచి కడతాను, హాస్టల్లో జాయిన్ చేద్దామని ఎంక్వైరీ చేసిన మేడం. అయితే 9 తారీఖు ఎగ్జామ్ వచ్చింది మేడం. 9 తారీఖు ఎగ్జామ్ వస్తే రాపిద్దాం అనేసి నేను, అయితే వాళ్ళు వచ్చి అట్లా చేసారు కదా. నేను నాన్న సార్ టీచర్ నన్ను పిలిచి కంప్లైంట్ ఇచ్చారు మేడం. చంద్ర ఉన్నప్పుడు బాగుండేది, మీ పెద్ద కొడుకు అట్లా ఉన్నాడమ్మా, క్లాస్లో ఫస్ట్ ఉండేది, ఇప్పుడు చిన్న కొడుకు వస్తుండే, పెద్ద అబ్బాయికి ఏమైంది, నువ్వు చేస్తలేవా అనేసి అంటే నాకు కోపం వచ్చింది మేడం. నాన్న నువ్వు చదువుకోరా, నాకు సార్ ఇట్లా వచ్చి కంప్లైంట్ ఇట్లా తిడుతురు అనేసి చెప్పిన. అయితే మమ్మీ నేను చదువుకుంటా అన్నాడు. మళ్ళీ 2 అన్న తమ్ములు గొడవ చేస్తారు మేడం. ఇందాకనే చెప్పిన కదా నాన్న మంచిగా చదువుకోవాలి, కొట్లాడతా ఎందుకు అనేసి, మొద్దు గిట్ట అవుతావా ఏమనేసి అంటే మా కొడుకు రాంగ్ మాట అన్నాడు మేడం. అన్న నన్ను మొద్దుగా అంటావు అనేసి. ఇంత చిన్న కొడుకు మేడం, అసలు వాళ్ళ మాట నేర్చుకుంటు మేడం. కొట్టిన మేడం, నేను కొట్టలేను కాదు, బెల్ట్ తీసుకుని కొట్టిన. మీ డాడీ చనిపోయాడు, నన్ను అంట్లో పెద్ద మాట అంటావు అనేసి కొట్టిన మేడం. ఎంత వయసు ఆ పిల్లోడికి? 12 సంవత్సరం మేడం. ఎందుకు అలా మీ గురించి మాట్లాడుతున్నాడు? ఏమో మేడం, చెప్తే నా నోట్లో వచ్చింది మమ్మీ రప్పును అనేసి చెప్పేసింది మేడం. ఎవరు మార్చేశారు మీ పిల్లల్ని? మా అక్క కొడుకులే మేడం. ఎట్లా మార్చేశారు? వాళ్ళు రోజు వస్తారు మేడం బండి తీసుకొని. పెద్ద కొడుకు రవి రోజు వస్తాడు. వాళ్ళకు నేను అనుకున్నా మేడం, వాళ్ళ డాడీ చనిపోయింది కదా, ఇప్పుడు అయినా మంచిగా చూసుకుంటారు, మారిపోయారు ఇల్లు అనేసి అనుకున్నా మేడం. కానీ నాతో మంచిగా ఉండే, నాతో ఎవరితో సంబంధం ఉంది, ఇల్లు అమ్ముకుని ఎవరితో లేచిపోతుంది అనేసి పుకారా చేశారు మేడం. నేను మా ఆయనకి నాకు ఇచ్చిన గిఫ్ట్ అదే మేడం, నేను అమ్ముకొని ఏం చేస్తాను మేడం, అసలు ఏడుకోతా మేడం నేను అమ్ముకొని. ఇప్పుడు అప్పు ఉంటే కూడా అప్పు వాళ్ళకి కాలు పట్టుకుంటున్నా మేడం. కడతా పెద్దగా అయినాక, పిల్లలు పెద్దగా అయినాక కడతా అంటున్నా. వాళ్ళకి తెలియదు ఆ ఇంటి మీద అప్పు ఉందని? తెలుసు మేడం, అందరికి తెలుసు అప్పు ఉందనేసి తెలుసు మేడం. ఇప్పుడు ఆ ఇల్లు కోసం వాళ్ళు ఏమన్నా ఆశిస్తున్నారా? ఆ ఇల్లు కోసం అబద్ధం చెప్తున్నారా మీ క్యారెక్టర్ మంచిది కదని? ఇట్లా చెప్తున్నారు మేడం. ఇట్లా మా మాట వినలేదు. వాళ్ళు తీసుకుపోయారు మేడం. మా ఆయన చనిపోయినాక 3 నెలలకు 15 రోజులకు తీసుకుపోయారు. 3 నెలలు ఉన్నా మేడం అమ్మోళ్ళ ఇంటికాడ. నువ్వు ఇల్లు అమ్ముకొని నాతో మా తండకు వచ్చే, ఇగో ఇక్కడ నివాజ్ అని ఒక ఆయన అంకుల్ ఉన్నాడు, మా పొలాలు తీసుకుండు. ఆ నివాజ్ పొలంలో ఫ్లాట్ చేసి ఇస్తారు కదా, అందులో ఒక ఫ్లాట్ ఇప్పించి ఇల్లు కట్టిస్తాం. మీరు భూమి అమ్ముకుంటేనే 50 వేలు తిన్నారు మేడం. ఇప్పుడు ఇల్లు అమ్మేసి నన్ను ఏం చేస్తారు? ఆగం చేస్తారని కదా. నేను వద్దు, నేను అమ్మను, నాకు అవసరం కూడా లేదనేసి చెప్పినా మేడం. చెప్తే మా మాట వింటలేవు నువ్వు, అసలు నీకు ఎవరి మీద ధైర్యం ఉంది, ఎవరి మీద ఇది ఉంది, నీకు ఎవరు సపోర్ట్ ఇస్తారంటే ఎవరి మీద, నేను ఎవరికి లేదు, ఎవరంట తిరిగింది చూసిరా, లేకుంటే ఎవరికైనా తీసుకుపోయింది చూసిరా, వాళ్ళ ఎవరితోనో మాట్లాడింది చూసిరా, ఎందుకని అట్లా చేస్తారో నాకు అర్థమైతలేదు మేడం. నాకు అసలు నాకు చంపుతాను మేడం. నేనైతే ఆ ఊరికి వెళ్ళను మేడం, ఎక్కడైనా బతుకుతాను, వెళ్ళను. వాళ్ళు నైట్ పూట కూడా వచ్చి చంపిపోతారు మేడం. వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా మేడం, వాళ్ళేమో 10 రకాలు మాట్లాడతారు. ఇప్పటికైనా నా ఎంబడి ఎవరు లేదు మేడం, అడ్రస్పట్టుగా వచ్చిన మేడం. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అనటమే కాకుండా మీ పిల్లలకు కూడా నేర్పించినట్టున్నారు, మీ అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా అంటుంది. అయితే నీ కొడుకు అంత పెద్ద మాట అన్నాడు మేడం. మీ అబ్బాయిని కొట్టిన తర్వాత ఏమైంది? కోపం వచ్చి కొట్టారు, కోపం వచ్చి కొట్టినా కదా మేడం నేను. మా అబ్బాయి అక్క వాళ్ళ ఇంటికి పారిపోయాడు మేడం. ఎవరిది అలాగే చెప్పాలి మేడం. కొట్టింది అనేసి భయపడేమో పారిపోయాడు. పారిపోయినాక తర్వాత కొట్టిందేమో ఇట్లా ఫోన్ చేసిన, ఇగో రవి ఇట్లా పెద్ద మాట అన్నాడురా, ఇట్లా తీసుకురా అంటే, ఎందుకు కొట్టినావు నువ్వు, ఎందుకు కొట్టినావు అనేసి ఆయన అంటే అనేసి వాళ్ళ ఫ్లాట్ కాడికి పోయినా మేడం. నీకు మా కొడుకే దొరికిందా, అందరు అయిపోయారు, నా కొడుకు దొరికిందా అనేసి వాళ్ళ బిడ్డ మా అక్క ఇద్దరు గల్లా పట్టుకొని కొట్టింది మేడం నన్ను. వాళ్ళ కాళ్ళని వాళ్ళు ఇడిపించారు మేడం నన్ను చీకట్లో. ఎక్కడంటే అక్కడ కొట్టిరు మేడం. నీకు దక్కినయం మీ కొడుకుకు, దాంట్లో మాకు 1 రూపాయి ఇవ్వలేదు మేడం. ఆమె భూమి, ఆమె ఆ ఇల్లు పైసలే మేడం. అప్పు చేసి నేను కట్టుకున్నా మేడం. అందరికి బస్సులో వచ్చి చెప్తుందంట 5 లక్షలు ఇచ్చిన, 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టింది ఆమె. నా హక్కు, దాంట్లో సగం నాకు కావాలనేసి. నిన్న కూడా టైలర్ ఆమె తనకు వచ్చి నిన్న కూడా అంటుందంట, మా చెల్లె చనిపోయింది, మా మర్ది ఉన్నాడు ఆ ఇంట్లో, నాకు హక్కు ఉంది, సగం ఉందండి అనేసి అంటే, నీకేం హక్కు ఉంది మేడం,
నీతో మొత్తం సాల్వ్ చేసుకుని నేను దూరం ఉన్నా కదా, నా పిల్లలకు మంచిగా చూసుకోవాలని పెద్దగా చేసుకోవాలని మా ఆయన పేరు తెచ్చుకోవాలనేసి కదా నాకు ఏదో పుకారాలు చెప్తుంది మేడం. అప్పుడు నువ్వేం చేయాలంటే మీ ఆయన్ని కొట్టినప్పుడు మీ ఆయన చంపేసినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళకి భయం ఉంది మేడం. నేను ఇయ్యని పోయినా మేడం, తీసుకోపోదాం అనేసి ఆటో కూడా తెచ్చిన మేడం. ఆటో ముందులో పెడితే నన్ను రూమ్ లో వేసి కొట్టింది మేడం. ఇగో నీకు ఎల్ఐసి కట్టిరు కదా, మీ ఎల్ఐసి నడుస్తుండే మేడం, ఎల్ఐసి కట్టింది కదా, నువ్వు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోలేదని చెప్తే నీకు పైసలు రావు, నీ అప్పు తోరిపోతుంది అనేసి నన్ను నమ్మించింది మేడం. మా ఆయన ఉరేసుకొని చచ్చిపోయింది మేడం, హార్ట్ అటాక్ అనేసి పెట్టింది మేడం. మా వాళ్ళందరూ ఎందుకు ఊరేసుకున్నారు? ఆయన కొట్టిన దెబ్బకు భరించలేడు మేడం. ఆయన ముందే చేయి ప్రాబ్లం మేడం, చేయి ఇరిగిపోయింది, రాడేపించింది మేడం. ఒకసారి పాము ఖర్చు కోమలకు పోయింది మేడం. 2,70,000 వేసి శంషాబాద్ హాస్పిటల్లో మంచి చేయించుకున్నాను మేడం. 50,000 పెట్టి మహబూబ్నగర్ హాస్పిటల్లో చేయి మంచి రాడేపించిన మేడం. అన్ని మంచి చేయించుకొచ్చిన మేడం. ఒక్కసారి మేడం మా పెద్దనైన కొడుకు మేడం, ఫస్ట్ నా చిన్న కొడుకు మేడం గింత ఉన్నాడు, 3 నెలల కొడుకు ఉన్నప్పుడు మా ఇంట్లో కిరాయికున్నాడు మేడం. మా పిల్లగాడు మా పెద్దనైన కొడుకు అయితే కిరాయి పైసలు ఇవ్వకుంటే అది అవే మక్క ఇత్తులు ఉంటాయి కదా మేడం, ఆ మక్క ఇత్తులు సంచులు ఉన్నాయి మేడం మా ఇంట్లో. లక్ష్మణ్ నువ్వు కిరాయి పైసలు ఇస్తలేవు కదా, ఇగో చంచులు ఉంచుకుంటా, నువ్వు ఎప్పుడు కిరాయి పైసలు ఇస్తావో అప్పుడే తీసుకుంటా అంటే వాళ్ళు ఇద్దరు గొడవ చేసుకున్నారు మేడం. ఇగో నీకు వారానికే చూపిస్తా, నువ్వు ఉండవు వారానికే చూపిస్తా అంటే చలికాలం మేడం. అప్పుడు చలికాలంలో ఇట్లా నేను సినిమా చూసి వస్తున్న చెల్లెమ్మ డోరి తీ చెల్లెమ్మ, వర్షం వస్తుంది మేడం, సినిమా చూసి వస్తున్న చెల్లెమ్మ డోర్ తీయమంటే నేను తీస్తే మేడం ఇట్లా నోట్ల బట్టేసి చేతులు కట్టేసి మాకు ఆ ట్రాలీ ఆటో ఉండే మేడం, ఇట్లా కట్టేసి నన్ను ట్రాలీ ఆటో కొంత వేసి మా ఆయన మీద రాయి ఎత్తేసి పోయారు మేడం. అప్పుడు కూడా మా పెద్దన్న మా వాళ్ళు మా అన్న కూడా బతికించుకున్నా మేడం. మా ఆయనకు నేను అప్పుడు కూడా మా పెద్దన్న మా వాళ్ళు మా అన్న కొడుకు మా అన్నకే సపోర్ట్ ఇస్తారు మేడం. మా బంగారం తీసుకుపోయారు మేడం, ఈమె తీసుకుపోయింది మేడం. ఈమె చేతిలో ఉండే బంగారం మా అక్క చేతిలో కుండం ఉండదుగా మేడం, నీళ్ళ కుండం, అది దాంట్లో పెట్టి భూమిలో పాతిచ్చింది మేడం. భూమిలో పాతిచ్చి పోలీసులు అడిగితే మా చిన్న తమ్మునికి తీసుకొచ్చింది మేడం. మా అక్క కాళ్ళ కడలు ఉంటే కూడా కాళ్ళ కడలది నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అన్ని తీసుకుపోయింది అని చెప్దాం అనేసి చెప్పించింది మేడం. మొత్తం ఈమె ప్లానే మేడం, మా ఆయనకు రాయెత్తేసింది కూడా ఈమె ప్లానే మేడం. అసలు మొత్తం ఈరోజు మీ అక్క వాళ్ళు ఇంత చేశారు, మీ అన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంత చేశారు అంటున్నావు కదా, మరి ఇన్సూరెన్స్ డబ్బు ఎంత వచ్చింది? రాలేదు మేడం. ఎందుకు రాలేదు? వాళ్ళకి తెలిసిపోయింది మేడం, ఉరేసుకొని చనిపోయింది అనేసి కాలనీ వాళ్ళందరూ చూసిరు కదా మేడం, చెప్పేసిరు మేడం. వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వస్తే చెప్పిరు ఉరేసుకొని చచ్చిపోయింది, హార్ట్ అటాక్ కాదనేసి చెప్పారు. సో ఉరేసుకున్న రోజు ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యాయా మీకు మీ ఆయనకి? నాకు మా ఆయనకు కాదు మేడం, మా అక్క కొడుకులకు మా ఆయనకు మాకు నలుగురు. మా అక్క కొడుకు ఇద్దరు కొట్టిరు మేడం, చిన్నోడు చాలా కొట్టింది మేడం, పెద్దోడు అయితే ఇడిపించుడు. కానీ మా అక్క గొడవ అయిన రోజే చచ్చిపోయాడు, గొడవ అయిన మంతర రోజే చచ్చిపోయింది మేడం. గొడవ అయిన నెక్స్ట్ రోజే చనిపోయింది మేడం. పిల్లలకి తీసుకుపోయింది మేడం, మంచిగా ఫోటోలు దింకొచ్చిండు మంచిగా. లాస్ట్ అనేసి గణేష్ పండుగ ఉండే మేడం, లాస్ట్ రోజు ఆ రోజు మంచిగా యాత్ర చూపించుకొని నన్ను మంచిగా చపాతి పెట్టి నన్ను గుడ్లు బర్ర చేసి తినిపించి వెళ్ళిపోయింది. ఆయన ఊరేసుకున్న రోజు మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉన్నా మేడం, నేను హాల్లో పండుకున్నా మేడం. నాకు దెబ్బలు తగిలినాయి కదా, ఆయన ఒక కోట తాగాడు, నాకు కొంచెం కళ్ళు ఒక గ్లాస్ కళ్ళు తాగితే నాకు నిద్ర వస్తలేదు కదా అనేసి కళ్ళు తాపించి మేడం. ఎప్పుడు నమ్మలేను మేడం, ఎందుకంటే ఎప్పుడు అట్లా చేసుకోడు ఆయన, ఎంత పెద్ద గొడవ వచ్చినా బాగానే ఉంటాడు అనేసి అనుకున్నా మేడం. నన్ను అంతా నమ్మించి అట్లా చేసుకుంటాడు అనేసి అనుకున్నా మేడం. నేను నిద్రపోయినా మేడం, బెడ్రూమ్ లో వేసుకున్నా మేడం. ఇప్పుడు కొట్టిన దానికి అవమానంతో చనిపోయాడా లేకపోతే ఎందుకు చనిపోయాడు? అనుమానంతోనే చనిపోయాడు మేడం. చెప్పిండు మేడం, నేను కనిపించను రా, నేను దూరం వెళ్ళిపోతా, నీకు డబ్బులు పంపిస్తాము, నువ్వు బాగా చూసుకో, పిల్లలకి ఎవరితోనే పెట్టకు లక్ష్మి అని చెప్పాడు మేడం. సో నీ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాడు మేడం. నీతో ఉన్నారా వాళ్ళతో? నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసిరేమో మేడం, ఆ ఎగ్జామ్ కొరకు పోయినా కదా మేడం, ఎగ్జామ్ కొరకు పోతే లాకేసింది మేడం. ఎందుకు పంపిస్తాను నేను నీ కొడుకు, నేను నువ్వు చంపుతావు, నువ్వు బతకనియవు. ఎప్పుడు తీసుకెళ్లారు నీ బిడ్డని? 15 రోజులు అవుతుంది మేడం. నీ బిడ్డని తీసుకెళ్లి 15 రోజులు అవుతుంది. 10 రోజులు ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళకేం నేను కొడితే పారిపోయాను కదా మేడం, నా తన తీసుకురాలేదు. నాకు పోలీస్ కంప్లీట్ ఇచ్చుకుంటే ఆ పిల్లగానికి నేర్పించింది మేడం. ఇట్లా నేను చెప్తుందంట మా అక్క, ఇక మీ అమ్మ కళ్ళు తాగుతుంది కదా, కళ్ళులో మేము విషయం ఇస్తాం, పెట్టేయరా శివ నువ్వు అనేసి అంటున్నా. మమ్మీ నాకు ఏం చెప్పనీకి వస్తలేదు మమ్మీ, నువ్వు ఆడ ఎత్తుకుపోయారు మమ్మీ, నేను రానంటే కూడా పోలీస్ స్టేషన్ కాడ నాతో పేరు రాపించారు మమ్మీ అనేసి చెప్పిరంట మేడం.
చెప్తుండు పెద్ద కొడుకు వచ్చి చెప్తుండు ఇట్లా చెప్తున్నారు మమ్మీ అంటే నేను ఎందుకు పోయినావు నాన్న అనేసి నాతో ఏగలేకనే ఈ ఫోన్లో టీవీ ఆర్డర్ చేసిన మేడం నేను వాళ్ళతో కాదు మేడం వాళ్ళు నేను మీ దాంట్లో బతుకుతా మీకు కాలు అడిగాను కానీ ఎక్కడ వెళ్ళాను మేడం నేను చంపుతారు మేడం వాళ్ళు. సో మీ భర్త ఎల్ఐసి డబ్బులు మీకు రాలేదు? ఎవరికి రాలేదా, మీకు రాలేదా? నాకు రాలేదు మేడం. సో అది ఊరేసుకున్నారు అనేది పక్కన కాలనీ వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఇవ్వలేదు. సో ఇప్పుడైతే నీ దగ్గర ఉన్న ఇల్లు ఎలాగైనా తీసుకోవాలని నీ కొడుకుని ఎత్తుకెళ్ళారు మేడం. ఇట్లా చెప్తారంట మేడం పెద్దోనికి నీ పేరు మీద మీ తమ్ముని పేరు మీద చేపిస్తాము, మీ అమ్మ పేరు మీద ఏమి ఉండదు ఇల్లు, మీ అమ్మ ఎవరికో తీసుకొని పారిపోతుంది, మీ తమ్ముని నీకు ఇడిచిపెట్టి మీ తమ్మునికి తీసుకొని పారిపోతుంది అని చెప్పినాడు మేడం. అంత చిన్నదానికి పెద్దగా చేశాను మేడం. నేను ఏడిపోతాను మేడం, నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు అనేసి ఊకే వాళ్ళకి ఫోన్ చేస్తుంది వీళ్ళకి ఫోన్ చేస్తుంది అని చెప్తుందంట మేడం. మా వాళ్ళకి ఫోన్ చేసి రప్పించుకుంటది మేడం. మా అన్న కూడా వాళ్ళకేం సంబంధం అమ్మా, నీది నీ భర్త నీ పిల్లలు నీ సంసారం. నీ భర్త అంత ప్రేమగా చూసుకొని 12 ఏళ్ళు నువ్వు కాపురం చేసావంటే మరి వాళ్ళకి ఎందుకు అంత అనుమానం నీ మీద, నమ్మకం లేకుండా? నాకు లింక్ వాళ్ళది తెలియదు మేడం. మా ఆయన అయితే ఒక్క మాట చెప్పలేడు మేడం. నన్ను అంత ప్రేమగా చూసుకుని మేడం ఆయన ఏడు ఉన్నాడు దేవుని తండ్రి కానీ ఆయన నాకు వాళ్ళతో ఏ సంబంధం లేదు మేడం. నాకు వద్దు, నా పిల్లలు నా భర్త అనేసి నేను ఉంటా మేడం ఇంట్లో, కానీ వాళ్ళతో మా అన్న వాళ్ళతో వద్దు, మా అక్క వాళ్ళది ఎవరితోని సంబంధం ఉండదు. ఇల్లు కూడా ఇయ్యని అంటుంది మేడం. తండలో ఇల్లు ఉంది మేడం, 3 రూమ్లు ఉన్నాయి మేడం. నా బిడ్డ పెళ్లికి వచ్చింది, నేను ఇయ్యను. సేల్ సగం వస్తుంది కదా మేడం, ఇప్పుడు అయినాక సేల్ సగం వస్తుంది. అక్క చెల్లెలు 5 మంది మేడం. అక్క చనిపోయింది, 4 ఉన్నాం మేడం. మరి అన్న కూడా ఉన్నాడు కదా? అన్న 9 మంది అన్న తమ్ములు మేడం. నాకు మరి అందరికి భాగం వస్తుంది కదా, మీ ఇద్దరికి ఎందుకు వస్తుంది? వాళ్ళు కాదు మా అన్నోళ్ళు మేడం. మీ భర్తతో అడుగుతున్నారా? మా భర్తకి అడుగు. సో ఇప్పుడున్న ఇల్లు ఏదైతే అప్పు ఉందో ఆ ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు తాండాలో ఉంది మేడం. సో మీ భర్తకి మీ అక్క హస్బెండ్ ఇద్దరేనా? ఇద్దరే మేడం. 3 ఉండే మేడం, బాగా చనిపోయింది మేడం. బాగా పిల్లలు లేరా? పిల్లలు లేరు, యారాలు కూడా చనిపోయింది మేడం అప్పుడు. ఓకే, సో మీ ఇద్దరికి సగం వస్తుంది. ఇయ్యను, నేను ఏడ కంప్లీట్ ఇస్తా ఇచ్చిపో ఇయ్యనని అంటుంది. మాటలు చాలా ఉన్నాయి మేడం, నా మాటలతో ఏగలేని, ఇక్కడ నుంచి వెళ్ళలేను. మీ అక్క పేరేంటి? మారు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అంటే ఏంటో అనుకున్నా కానీ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అక్క చెల్లెలు అన్నదమ్ముని పెళ్లి చేసుకొని ఎంతో సుఖంగా ఉండాల్సింది పోయి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా చివరికి తన భర్త సూసైడ్ చేసుకోవడానికి కూడా వాళ్లే కారణం అని చెప్తుంది. మరి ఈరోజు మారు సొంత చెల్లెలి కాపురంలో ఎందుకు నిప్పులు పోసింది? ఈరోజు ఆవిడ కొడుకుని తీసుకొచ్చి తన దగ్గర ఎందుకు బలవంతంగా పెట్టుకుంది? అలాగే ఆస్తిలో సగభాగం ఆవిడకి రావాల్సిన భాగాన్ని ఇవ్వకుండా ఎందుకు బాధ పెడుతుందో మారునే అడిగి తెలుసుకుందాం. ఇది అంటే చూడు మేడం ఎట్లా ఎట్లా పుట్టించుకుంటుంది. మారు రామా, నా పేరు మారు. రచ్చబండకు వచ్చిన నా ఇష్టం ప్రకారం వచ్చిన, నిజం మాత్రం మాటలు చెప్తా కానీ అవతలు చెయ్యను. ఎదురుగా ఉండేది నీ చెల్లి లక్ష్మి. చిన్నప్పటి నుంచి చూసావు కదా? చూసాను మేడం. నీ కళ్ళ ముందరే పుట్టి పెరిగింది, నువ్వు ఎత్తుకొని పెంచుంటావు. మరి అలాంటి అమ్మాయి నీ అత్తగారింటికే నీ తోడి కోడల్లాగా వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకోవాలి? ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లికి ముందు నుంచే కూడా ఆ ఇంట్లో పెళ్లి చేసుకోకూడదని టార్చర్ పెట్టావు, పెళ్ళైన తర్వాత టార్చర్ పెట్టావు? ముందు టార్చర్ పెట్టలేదు మేడం, అమ్మాయి చెప్తేనే కదా ఆయన మస్తు చెప్పొచ్చు మేడం. నేను ఉన్నట్టు చెప్తా. ఏం చేసిందంటే నువ్వు ఉన్నది నిజంగా చెప్తేనే న్యాయం చేయగలరు. న్యాయం చేయాలి. అయితే ఏం చేసింది, ఫస్ట్ ఇక మ్యారేజ్ అయింది కదా మేడం. మ్యారేజ్ అయినప్పుడు ఏమో ఇక మా మరిది నేను చేసుకుని అన్నాడు. ఎవరు? మా మరిది చేసుకోను. థమ్సప్ బాటిల్ ఏమో ఏం చేసిందంటే గాజులు దంచి థమ్సప్ బాటిల్ పంపించింది. అయితే ఈ పిల్ల నాకు అట్లా పంపిస్తుంది, నేను చేసుకుని వజ్ఞ అంటే సరేరా వద్దు చేసుకోకు, నువ్వు వేరే సమాధానం చూస్తామంటే ఇక మా అన్న ఏం చేసిండు, ఇక వేరే జాగాలో వద్దు అన్న ఇస్తామని మా అన్న భయం పెట్టించి ఇచ్చిండు. ఎందుకు మీ అన్నకి ఎందుకు ఇంట్రెస్ట్? మీ అన్నకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? అదే అలా నేనైతే పోయి చేయలేను మేడం. ఇక మా మరిది కూడా వద్దే వద్దు ఈ పిల్ల ఎప్పుడు. మీ అన్న ఎందుకు చేశాడు ఆ ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చి? ఈమె చేసుకొని అన్నది, మా మరిది కూడా చేసుకొని అన్నాడు. అయితే ఇక మా అన్న వేరే సంబంధం చూడము. మీ అన్నకి ఏం అవసరమో అన్నాను, వాళ్ళకి పెళ్లి చేయాల్సింది. అయితే వాళ్ళకు తెలుసు మేడం, నాకేం తెలుసు, నాకు ఎట్లా ఇచ్చిరు అట్లా ఆమెకి ఇచ్చిరు. అయితే ఇక నేను ఎట్లా అంటున్నానో, నేను ఎట్లా సంసారం తీస్తారేమో ఆమె తీస్తారేమో అని ఇచ్చిరు. అయితే ఏం చేసింది, ఇక 2 పిల్లలు అయిపోయారు. ఫస్ట్ కొడుకు ఆపరేషన్ చేసి నేనే పొలం అమ్మినాము, పొలం పైసలు దాంట్లోనే ఆపరేషన్ చేయించి బాబుకు తెప్పించాను. ఇంకో సెకండ్ బాబు కూడా పొలం అమ్మి భూమి పైసలు ఉండే. ఎన్నిసార్లు పొలం అమ్మావు? 2వ సారి అమ్మినాం.
రెండోసారి అమ్మితే ఇక రెండోసారి ఇక బాబుకి ఆపరేషన్ పైసలు నేనే ఇచ్చాను. అప్పుడు ఒకతానే ఉన్నారు. ఒకతానే ఉన్నప్పుడు ఇక అలాగైపోయారు. అలాగైపోతే మా మరిది చిన్నప్పటి నుంచి మా ముసలిది మా అత్త లేదు, మా మామ లేరు. అయితే ఇక మా ఇలా అవ్వ పెంచింది. ఎవరు? మా ఆయన అవ్వ. పెళ్లి అయినప్పటి నుంచి ఏం చేసింది, పిల్లగాడు ఫస్ట్ పెద్ద పిల్లగాడు పుట్టినప్పుడు ఇక 2 బీర్ సీసాలు తెప్పించింది నా కొడుకు చేతితోని. చిన్న ఉండే నా కొడుకు. ఒక కోడి పిల్లలు 2 కోసి మా ఇంకోటి చెల్లెలు ఉండే నేను ఆపరేషన్ చేసుకొని నేను బంచం మీద వండుకున్నా. అయితే 10 గంటలకే దన్నమని సౌండ్ వచ్చింది ఇంట్లో. అయితే ఏం సౌండ్ వచ్చింది ఇది అని మేము గేట్ ఎట్లా పెట్టినామో గేట్లు అట్లే ఉంది. అయితే దొంగలు వచ్చినా అని ఈమె దొంగలు వచ్చి అంటే దొంగలు ఎవరు కనిపించలే. మళ్ళీ ఆ రక్తం మొత్తం మా మరిదికి రక్తం కారుతుంది. ఈడ పడ్డది రాయి, ఈడ దాకింది. ఈడ దాకితే మొత్తం రక్తమే ఉంది. ఆ రక్తం వెళ్తే ఈమెం చేసింది, పుస్తతాడు తీసి ఆ రక్తంలో మొత్తం కలిపింది. అబద్ధం మేడం. అయితే ఈమె మొత్తం చేసింది చెప్తున్నా మేడం. చెప్పాలంటే మా నాన్న వాళ్ళ ఇంటికి తీసుకోపోయి నన్ను తీసుకుపోతే అమ్మలు ఎవరు తీసుకుపోతారు మేడం. ఇది అంటుంది చూడు మేడం, ఎట్లా పుట్టించుకుని చూడు ఆయన మింగి ఇంకా నన్ను మీద నా మీద ఇక్కడేనా మేడం నువ్వు ఏసైకి గెలవకుండా మళ్ళా నాకు ఈమెకు పట్టుకుపోయారు. మళ్ళీ నీ పక్కగా ఉంది కదమ్మా చూడొచ్చు అని అన్నారు. వాళ్ళు న్యాయం నుంచి మాట్లాడదామన్నారు. చూడు సార్ నాకు దొంగలు కనిపించలేరు. అబద్ధం ఎందుకు అనాలి, నాకు ఆపరేషన్ 3 రోజులే అవుతుంది. ఏ దొంగలు చూతువు సార్ అంటే మా చెల్లెలు వచ్చి చెప్పింది. దొంగలు అయితే ఎవరు కనపడలేదు సారు, అబద్ధం ఎందుకు, ఎవరు వచ్చిరో ఏమంటే మా ఇంట్లో కిరాయితోనే ఉండే పిల్లాడు మా పెద్దయిన కొడుకు. ఆ పిల్లోనికి ఈడే దొంగడని తర్వాత ఆ పిల్లగాని పట్టిపించింది. సిఐ వచ్చిరు, పెద్దలు వచ్చిరు, ఎంక్వైరీ చేసిరు మేడం. వారం రోజులు తిరిగిరు. వారం నుంచి ఎవరు దొంగలు దొరకలేరు. ఇక ఆ పిల్లగాని పట్టిపించి లెస్సా కొట్టిపిస్తే ఇక కేసులు చేయలే, ఏం చేయలే. అంతవరకు అయిపోయిందా. ఇంకా తర్వాత ఏం చేసింది, మా మరిది పాము కరిచింది. కాదు మీరు చెప్పేది, ఇప్పుడు మీరు చూడలేదు, ఆపరేషన్ చేసి పడుకున్నాను అంటున్నారు. మరి ఆవిడకి తెలీదు, మరి వాళ్ళ మొగుడిని ఎవరు కొట్టారు రాయితో? దీని తప్ప ఎవరు లేరు మేడం. ఈమెనా, ఇంకా వేరే లేవరు. కొడుకు మీ అన్న కొడుకు కొట్టారని ఆవిడ చెప్తాను. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు జోలి చెప్తా. ఇంకా చాలా మంది ఈమె గురించి నిన్న మొన్న తెచ్చి ఇప్పుడు పోనీ ఇది ముందైతే నువ్వు పట్టించుకోవు కదా, ఇది న్యాయం చేయాలని వచ్చినా మేడం. నేను ఫస్ట్ నుంచి చెప్తేనే మీకు మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. అందుకే అంటున్నా, నువ్వు సడన్ గా తలబాలు కొట్టిన దగ్గరికి వెళ్ళావు. తలబాలు కొట్టిన చనిపోయే ముందు కదా. సరే అదైతే వదిలే. అది మీరు మీ కొడుకు మీ అన్న కొడుకు కొట్టారని అది కొట్టారంటే దీనికోసం కొట్టాం మేడం. మేము కొట్టలేము. ఇవో మా మరిది చచ్చిపోయాడు, మాకు తెలియదు. ఊరు వేసుకున్నాడో వేరే చంపిరో మనకు తెలియదు. నేనైతే చూడలేదు. మరి మీరు ఎలా మీ చెల్లెలు చంపిందని చెప్తారు? చంపినావంటే నేను ఎట్లా చెప్తున్నావు, నేను వేరే చేసుకుంటా. ఆల్రెడీ ఉన్నాడు, అబ్బాయి కూడా ఉన్నాడు, ఫోన్ లో మాట్లాడుతుంది. ఇల్లు కడుతుంది మేడం. ఇప్పుడు అబద్ధం ఎవరమ్మా 12 సంవత్సరాలు సంసారం చేసి మొగుడిని చంపేరు. అయ్యో కొట్టుకుంటూనే వస్తుంది మేడం. ఏడో సంసారం చక్కగా చేసింది. ఆయన కాపాడి తర్వాత నీ ఇంట్లో అలాగైపోయినావు కదా, అప్పుడు మింగేసినావు. నువ్వు నా చేతిలో ఉన్నప్పుడు బతికేవండే. పెళ్ళై 3 నెలలకే నువ్వు తరిమేసావు అని చెప్తుంది ఆవిడ. 3 నెలలకే అంతలేదు మేడం, తరిమేసింది మేడం. ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటి న్యాయం నుంచి మాట్లాడు మేడం. ఏడ్చి మా కొంప మొత్తం ఆరబెడుతుంది. మా మొత్తం ఈయన వాళ్ళకి మొత్తం చచ్చిపోతారు. ఇది బతికే ఉంటది, మాకు మింగుతుంది మేడం. ఇది న్యాయం చేయడానికి పెళ్ళైన 3 నెలలకి నువ్వు నీ చెల్లెల్ని బయటికి పంపించావా లేదా? ఎక్కడ పంపించలే. మరి ఎక్కడ ఉన్నారు? అమ్మల ఇంట్లో ఉన్నా మేడం. కడుపు తీసుకొని అమ్మల ఇంట్లో మేడం మాతానం అండే 3 నెలలు తీసుకున్నప్పుడు ఇక 6 నెలలు వచ్చేసినాం మేము. బయట పోలేదు, ఎక్కడ పోయి మా మరిది పోతుండే, మా ఆయన పోతుండే పనికి. ఇప్పుడు ఏమేమో నీకేమంటుంది, ఈమె వాళ్ళకు వాళ్ళ భర్త ఏమో దూరం అయిన అంటే నీ వల్ల తోడబట్టిన తమ్ముని చంపేసినావు. ఆయన భయం పట్టిండు ఇలా అంటుండు. ఇప్పుడు మీ చెల్లెలే కాదు, మీ చెల్లెలు చంపించింది మా తమ్మునికి.
నాకు చంపేస్తే నేనేం చేయడు విను మేడం. నువ్వు కూడా అట్లా అవుతావా అంటాడు. భర్తకు మందు దాపించింది మేడం, మందు దాపించి 2 లక్షలు మా బావ ఇయ్యాలనేసి మందు దాపించి ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము కథమారదా ఈ బలియాగదా. పిల్లలకు పిలిస్తే పిల్లలకు కొడతావు, లేకపోతే మందు పెట్టేసా అంటావు, నేను వెళ్ళిపోతా అంటావు, మళ్ళీ పలమా సాక్ష్యం ఇల్లు చెప్పండి మేడం. ఇల్లు ఏమో ఆయన సాక్ష్యం పేరు తీసుకురా చెప్పిస్తా అంటావు అని నీదే నడిపిస్తుందా మేడం? ఇప్పుడు మా మరిది చచ్చిపోయాడు కదా, అలా తండ్రి బతికే ఉన్నాడు. చంపిండా లేకపోతే ఆయనతో మామ అత్త లేరని నువ్వే చెప్పావు కదా. మా మామ ఉన్నాడు. ఇట్లే ఫిట్టింగ్ పెట్టేది మేడం. ఈయన ఆయన మీ fitting కాదు. బావ మీ మామ మామ బతికి ఉన్నాడు, ఉన్నాడు. ఆమె తన పోయి పాలు తీసుకోపోయి అనేసి కొట్టేది మేడం. నన్ను ఇప్పుడు చెప్తాను చూడు, మామ బతికే ఉన్నాడు అనేసి ఎందుకు రప్పించుకున్నావు? ఎక్కడ పోయా హిమ్మత్ అంటేనే ఇప్పుడు నాకు హిమ్మత్ లేదు, నా తోడు లేరు. నా తోడు లేకపోతే నేను వంటిగా అడ్రస్ అడుకుంటా నేను వచ్చిన. నీకు హిమ్మత్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరు ఉన్నారు, మన మీటింగ్ వచ్చేటోళ్ళు న్యాయం చేయటం నీతోనే వచ్చింది మేడం. వాళ్ళతో ఏమన్నానంట ఇప్పుడు ఆమె ఏమవుతుంది అంటే ఆమె ఎవరో ఏమో మా పక్క పోటోళ్ళు ఉంటారు. నా భర్త దేవుడు పని చేస్తున్నా అంటే నీ భర్త ఏడున్నాడు తీసుకోరా. నా భర్త నేనంటే వాళ్ళ భర్త నేను చేసుకున్నా అంట. నీ ఉంచుకునే ఆయనతో చంపించినాడు. ఏ సంతోషం నా ఊరోడా లేకపోతే నా తండ్రోడా నాకు తెలుసు. ఆల్రెడీ చూసినాం మేము, ఫోన్లో కూడా మాట్లాడినావు, నాతో కూడా బోర్ మంచిగా అంటే నేను బేస్మెంట్ రేకులు ఇల్లు కట్టుకుందామని నేను కట్టుకుంటున్నా. ఈమె వచ్చింది అమ్మాయి లేక దూవుతుంది, నాకేమన్నది చెవుల కింద ఫోన్ పెట్టింది, ఎవరు ఆయన అన్నాడు. అయితే అట్లా సంతోషు నా బోర్ కింద పడ్డది, బోరు పీక్ అనేక ఒక 40,000 అడుగుతున్నా, నా అకౌంట్లో వేస్తాడక్క, జర చెప్పు నువ్వు చెప్తేనే వేస్తాడంట. అంటే నేను ఎందుకు చెప్తా, నాకు పగ. ఏ సంతోషం నా ఊరోడా లేకపోతే నా తండ్రోడా నాకు తెలిసినోడా ఆడు ఎందుకు మాట్లాడతా అని అప్పుడు కొట్లాడబెట్టినప్పటి నుంచి నా మీద సుత్రి మేడం అందరికి ఇజ్జత్ తీసేసింది మొత్తం సంపుతాను. ఇట్లా మాట్లాడు 50,000 అడిగి అడుగుతుంది మేడం. నా ముందల నాకు బోర్ ఫెయిల్ అయింది, 70,000 పెట్టి బోర్ వేపించింది మేడం. అడుగు, ఆమె నీ ముందరే ఉంది. ఫెయిల్ అయిపోయింది సంతోష్, మా చెల్లెలకి బాగా చూసుకోవాలి మేడం. మా మళ్ళీ చచ్చిపోయింది, నేను ఎందుకు నాకెందుకు చూసుకుంటాను అనేసి నేను వాళ్ళ ఇంటికి కూడా పోలేదు మేడం ఇప్పుడు దాకా. అయితే ఏం చేసింది ఆ పిల్లగానికి మాతానే పెట్టుకున్నాం. మాతానే పెట్టుకుంటే పెద్ద పిల్లగాడు ఈమెతోని భయం పడేది. డాడీ చచ్చిపోయిండు, అప్పుడు నాతానే ఉన్నాడు ఆ పిల్లాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు, నాతానే వచ్చేసిండు ఆ పిల్లాడు. ఎందుకు వచ్చేసిండు? ఇక ఈమె భయం, ఈమె కొడతాదంట చేసేదంట. నా కూడా పిల్లగాని ఏమంటదంట, మీ డాడీకి చంపేస్తే ఎవరైనా పీకిరా ఏమైనా చేసిరా ఎవరేం చేస్తారు నాకు అని పిల్లని కొట్టిందంట. కొట్టితే ఎన్ని రోజుల నుంచి పెట్టుకొని ఉన్నావు? ఇప్పుడు నా 10 రోజులు కూడా అయితలేదు మేడం. మరి వాళ్ళ నాన్న చనిపోయి 7 నెలలు అవుతుంది కదా. వాళ్ళ నాన్న చచ్చిపోయిన నుంచి మాతానే ఉన్నాడు. ఎప్పుడో వారానికి ఒకసారి పోతుండే పిల్లాడు, వారానికి ఒకసారి పోతుండే మేడం. వారానికి ఒకసారి పోతే ఆ పిల్లాడు మళ్ళీ రిటర్న్ కొడితే మళ్ళీ ఊరికొచ్చిండు. నాకు కూడా చెప్పలే, మా పాప ఉంది, మా పాప ఏడుచుకుంటూ వచ్చింది. ఏమైందంటే మమ్మీ అట్లా శివగానికి పిన్ని చాలా కొట్టిందంట, వాతులు అంటే వాతులు ఉంది అని. అంటే ఎందుకు కొట్టిందిరా, తండ్రి లేని పిల్లగాడు, అదే తల్లి అదే తండ్రి మంచి చూసుకోక ఎందుకు కొడుతుంది అని నేనన్నా మేడం. అనే వారకు ఈమె వచ్చింది. మా తమ్ముడు ఇంకోటి పిల్లాడు ఇప్పుడు వస్తాడు మేడం, మేస్త్రి కూడా వచ్చిండు. అయితే మేస్త్రి ముందనే చూడరా మీ చెల్లె నా మీద ఈమె వల్ల ఇల్లు అమ్ముకొని వాయ, మళ్ళీ ఎందుకు పిల్లలు మంచి చూసుకొని మంచి వండక నా మీద ఎందుకు వస్తుంది, మళ్ళీ నా ఇంటి వరకు పిల్లలకు ఎందుకు గెద్మి ఎట్లా కొడుతుంది అన్నట్టు ఏమంటారని నేను అన్నా. అయితే అక్క నువ్వు గమ్మున వండు, మీరు కొట్లాడ పెడతారేమంటే నేను తిట్టినాదా మేడం. తిడితే మా తమ్ముడు పోయిన తర్వాత పట్టుబడ్డది. ఎందుకు పెద్ద పిల్లోడు మీ ఇంటికి వస్తాడు, చిన్న పిల్లోడు ఎందుకు రాడు? చిన్నోడు రాడు. ఎందుకు రాడు? అడగండి, చెప్తున్నావు కదా వాళ్ళ అమ్మ కొడుతుంది పిల్లల్ని అంటే ఇద్దరిని కొడుతుంది. ఆమెకి ఇద్దరికి కొట్టు మేడం, ఒకసారి వినమ్మా. ఇప్పుడు చెప్తారు వాళ్ళ మెంటాలిటీ ఉంటే ఒకేలాగా ఉంటారు. కొట్టే వాళ్ళు ఎవరినైనా కొడతారు. ఒక కొడుకుని కొట్టి ఒక కొడుకుని వదిలేయాలని ఉండదు. కాబట్టి మీరు చెప్పేదానికి అర్థం ఉండాలి. కొట్టినా తిట్టినా తల్లికే ఉంటుంది రైట్స్, అదే ఇంట్లో పెట్టుకోవడానికి లేదు. మీకు పడతాయి.
అయితే ఆవిడ మీద ఏదో నెపం నెట్టేసి ఆ పిల్లోడిని అడ్డం పెట్టుకొని ఏదో చేసేద్దాం అంటే అది కుదరదు. చాలా మంది కానీ నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో మీ మదర్ని కానీ మీ వదిన్ని కానీ మీ చెల్లెల్ని అందరినీ టార్చర్ పెట్టేదానివని మీ చెల్లి చెప్తుంది. ఎవరు ఎప్పుడు ఇంటికి వచ్చి వజ్ఞలకు మా తమ్ములకు నాకు 7 మంది తమ్ములు అందరు పిలిపిస్తా, మా అన్నలకు పిలిపిస్తా, నేను ఏం టార్చర్ పెడుతున్నా అని కడుపు మీద ఒక బిడ్డ ఉంది, 2 కొడుకులు తీసుకొని రావచ్చు కదా మీ అన్న అన్నలక. మళ్ళా నా మీద కాంప్లైంట్ మా అల్లునికి చేసి ఎప్పుడు కొడవకపోతుంది కొట్టబోతుంది కదా నీ కూతురు కూడా. నా కూతురు ఎందుకు పెడతాను మేడం? గొడవకి వచ్చి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఆయన పిలిపించి కూడా ఆ రోజు గొడవ చేశారంట కదా. దీంతో కలపొద్దు అనవసరంగా. ఆవిడ గ్రూప్ లో డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే అది ఫైన్ తో కట్టాలంటే మీ కూతురు వచ్చి ఆ రోజు గొడవ చేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి పిలిపించి గొడవ చేసిందా లేదా? మీ కూతురు మీద కంప్లైంట్ ఉంది, మీ కొడుకు మీద కంప్లైంట్ ఉంది. అట్లా లేదు మేడం, అనవసరంగా పిల్లలకి ఇగో ఏం చేసిన అంటే నేను డాబాకు అది పిల్లలు గడిగనికి పోతా. అయితే నాకు ఏమైంది, చిట్టి కడుతున్నాం, యాదమ్మ తాన పోయి 3000 తీసుకుపోయి చిట్టి కట్టు బిడ్డ అని చెప్పిపోయినా. అయితే ఆ యాదమ్మ తీసుకుపోయి 3000 ఇచ్చిందంట మా బిడ్డకు, మా పాపకు. అయితే తీసుకుపోయి ఈమె కొట్లాడ పెడుతుందంట. కొట్లాడ పెడితే ఏమైంది లక్ష్మి అట్లా తిడుతున్నావు అంటే, ఒక పిల్లగానికి పైసలు అడిగిందంట 500. అడిగితే లేకుంటే అడిగిన 500 అడిగితే ఏమన్నాడంట, పిల్లగాడు ఏమనంట, నేనెందుకు ఇస్తా మీ సంతోష్ ఇయ్యాడా, వేరే ఆయన లేడా, ఆడిస్తా నేనెందుకు ఇస్తా అని అంటే ఆ పిల్లగా ఈమె ఫోన్ తో నన్ను అక్క తిట్టు పిల్లగానికి అని అంటే నాతో కూడా తిట్టిపించింది. అన్ని అబద్ధాలు మేడం, నాతోనే. మీరు ఎందుకు నువ్వు మాట్లాడినావు, ఎవరన్నా అడ్డు చెప్పారా? నేను అన్నా మేడం, ఎందుకు పిలిపిస్తున్నావు, ఏ పిల్లగాడు ఏం కథలు, ఎందుకు అడిగినావు 500 అంటే ఇక మా మధ్య ఫోన్ చేసింది. నేను 500 ఆ పిల్లగానితో ఇప్పించుకుంటే ఆ పిల్లోడు నేను వేరే నాతన ఎందుకు అడుగుతున్నావు, సంతోష్ ఉన్నాడు కదా ఆయన తన ఇప్పించుకొని అంటుండు, నీవు రా అని మా మరిదికి పిలిపించింది. మా మరిదికి పిలిపించి నేను కూడా వాళ్ళకి పోయి చెప్పిన, ఇగో మీ బాబు గురించి పానం పోతుంది, మీ బాబు వస్తే ఏదో తప్సే దిగిపోతుంది, మీ బాబుకు రామని చెప్పు, మా మరిది పనిపోయిండు కదా అక్కడ నుంచి పిలిపిస్తుంది అని నేను అన్నా. అంతవరకే ఇక మా బిడ్డ గురు పైసలు తీసుకొని వస్తుందట. ఇది బాగా పెద్ద రబడి ఉంది, తెగించుకొని పిల్ల సీగ పట్టుకొని కొట్టింది. కొట్టే వరకు వాళ్ళు 5 మంది చూశారు, డబ్బులు కూడా కింద పడ్డది. ఆ పైసలు మొత్తం అందరూ గ్రూప్లలో ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే పాప నాతాన 10 గంటలకు ఏడుచుకుంటూ వచ్చింది. ఏడుచుకుంటే వస్తే ఏమైంది, ఎందుకు అట్లా గొడవ చేస్తున్నావు, నువ్వు కంటే అంతే నేను కంటే అంతే, నీ బిడ్డలే కానుకో, ఎందుకు అట్లా చేస్తున్నాను నేను అన్నా మేడం. అనే వరకు ఏమన్నది, ఇక నాతో కొట్లాడ పెట్టలేదు, ఇక అంతవరకే ఆగిపోయింది. అంతవరకు ఆగిపోయినప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీ కూతురు అక్కడ డబ్బులకి గొడవ అయినప్పుడు ఆవిడ ఫోన్ చేసింది, నీతో కూడా మాట్లాడించింది ఆ పిల్లోడితో అన్నావు, అప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నట్టే కదా లెక్క. మళ్ళీ ఎట్లా వచ్చింది నీ కూతురు నీ దగ్గరికి? నా కూతురు వచ్చి నాకు అట్లా కొట్టుతుంది మమ్మీ అంటే దగ్గరే కదా మేడము, మా శారనగర్ దగ్గర. అట్లా ఇల్లు అంటే ఇంత దూరమే ఇల్లు లేక ఈ పంసం లేకనే. మీరు చెప్పింది ఆవిడ ఎవరినో 500 అడిగింది, నాతో కూడా వాడిని తిట్టించింది అని చెప్పావు. తిట్టించినప్పుడు మీరు అందరూ ఒకే చోట ఉండాలి కదా, మీ కూతురు మీరు ఆవిడ. మళ్ళీ మీరు ఇంట్లో ఎట్లా ఉంటారు మీ కూతురు వచ్చే టైంకి? ఒకరోజు ముందు ఆ బాబుకు పిలిపించింది మేడం, ఒకరోజు ముందు ఆ బాబుకు పిలిపించి తిడిపించింది. ఇక తర్వాత ఏమో ఇక మా బిడ్డది ఈ మీద కొట్లాడైంది, ఈ మా బిడ్డ గెలుకొని కొట్లాడబెట్టింది. కొట్లాడబెట్టినప్పుడు ఇక మా మరిది పిలిపించింది, నువ్వు అట్లా ఆ పిల్ల తిడుతుంది, ఆ పిల్లవాడు తిడుతుండు, అనవసరంగా గెలిపించి ఇక ఏదో ఒక రచ్చ చేసింది. అవును, మీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయకపోతే ఎందుకు అబద్ధం చెప్తుంది? ఈమె ఎందుకు ఈమె కూతురుకు ఈమె కొట్టింది మేడము. కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది, ఆమె రాలేదు కదా. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పోతారు కదా, దారి ఆ రోడ్కే ఉంది కదా. ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయలేదు, వాళ్ళ ఇంటికాడ గొడవ చేయలేదు, బస్ రోడ్ మీదనే. వాళ్ళ ఇంటికాడ ఎందుకు పోతారు మేడం? అవును, ఆమె నేను ఇంట్లో చీటీ డబ్బులు ఆవిడతో మాట్లాడుతున్నా, ముస్లిం ఆవిడతో, అమ్మాయి వచ్చి నాతో గొడవ పడి కొట్లాడేసిపోయింది. ఏం లేదు మేడం, ఇప్పుడు వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు కదా ఎక్కడ ఇంట్లో అయిందా రోడ్డు మీద అన్ని కనుక్కోండి మేడం, ఫోన్ చేసి కనుక్కోండి ఎట్లా అయిందనేసి. అబద్ధాలు మేడం, ఈ మాటలు అన్ని అబద్ధాలు. ఆ పిల్ల ఆడపిల్ల
అమ్మాయి ఎంత ఉంది, ఆమె వచ్చి నీ మొగుడిని కొట్టేస్తుంది, వాళ్ళ మొగుడిని చంపేస్తుంది, అందరూ భయపడిపోయేలాగుందా? నువ్వు ఆమె నోటికే నీ నోటితోనే తాళం వేస్తున్నావు. అట్లాడితే ఆవిడ కొడుతుందని నీ మొగుడు భయపడి పారిపోయాడు అంటే ఎవరు నమ్ముతారు? అయితే నువ్వు చెప్పేదేనో, నోరుంది కదా అని ఇష్టానికి నీ ఊర్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఆడదానిలాగా మాట్లాడుతున్నావా? నోటికి వచ్చినంత బూతులు మాట్లాడుతున్నావు. సంతోష్ అనే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎంత మూసిపెట్టినా ఒక మర్డర్ అనేది పోలీసులు అంత సులభంగా వదలరు కదా. అదే ఇష్యూ తర్వాత మాకు బాగా కాన్ఫిడెన్స్, నేను మొత్తం పకడ్బందీగా చూసుకున్న తర్వాత తెలిసింది మేడం నాకు. గిఫ్ట్